వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన మీ పాదాలకు వందనాలు దేవా. యొక్క రాత్రికాల సమయంలో బైబిల్ పఠనం కొరకు తండ్రి మీ ఆలయానికి మమ్మల్ని నడిపించినందులకై మీకు ఎంతో వందనాలు. నువ్వు ఎంత గొప్ప దేవుడవు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఈ లోకానికి దిగి వచ్చినారు, సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచినారు. ప్రభా, మాకు దేవుడమైనందులకై వందనాలు. అనుదినం ప్రభా మీ వాక్యం చేత మమ్మల్ని బోధిస్తూ మమ్మల్ని హెచ్చరిస్తూ నడిపిస్తున్నందులకై మీకు ఎంతో వందనాలు. ప్రభా, ఈ రాత్రికాల సమయంలో కూడా ప్రభా బైబిల్ పఠనం కలిగి ఉండటకు ఇచ్చిన కృప కొరకై మీకు ఎంతో వందనాలు. ఇంతవరకు పాటల సమయం దేవునికరంగా ఉంచినందులకై వందనాలు. నైనా మరి బైబిల్ స్టడీ కొరకు నాయన చదువుకున్న లేఖన భాగాలు దీవించుము, ఆశీర్వదించుము తండ్రి. మాతో మాట్లాడము దేవా. నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉన్నది. ప్రభా, మీ వాక్యం వెల్లడగడితోడనే వెలుగు కలిగాను. ప్రభా నా తండ్రి యొక్క రాత్రికాల సమయంలో ప్రభా మా కొరకు పరలోకం తెరువము దేవా. పరలోకము నుండి నాయన మీ దివ్యమైనటువంటి సంగతులు మాకు నేర్పించండి. మా విశ్వాస జీవితంలో మేము ఎలాగ ముందుకు సాగాలో ప్రభా మీరు మాతో మాట్లాడుతురమ్మని మీ సన్నిధానంలో మొరపెట్టుకుంటున్నాం. మోకరించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించము, ఆశీర్వదించము దేవా. ఎవ్వరు కూడా ఖాళీగా వెళ్ళకూడదు ప్రభా. మీ వాక్యం చేత నింపబడి సరిచేసుకుని ఇక్కడి నుండి వెళ్ళుటకు ప్రభా సహాయం దయచేయము. నిలబడుతున్న మీ దాసుడు ప్రభా, అయోగ్యుడ పాత్రుడు చేరి వచ్చిన అందరికంటే ప్రభా నేనెంతో తక్కువ ఆడాను ప్రభా. మీ పాదల కింద పడవేసుకుంటా ఉన్నాను ప్రభా. నన్ను కడుగుము, నన్ను పవిత్రపరచము దేవా. అలాగూ ఆత్మల స్వాతంత్రం కలిగిన ఆయన మీ వాక్యాన్ని మీ ప్రజలకు అందించటకు సహాయము దయచేయండి. సమయాన్ని దీవెనకరంగా చేయము, శత్రుకార్యాలను కూడా లయపరచము దేవా. మీకే మహిమ గంత ప్రభావంలో ఆరోపిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమెన్. ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉండేటటువంటి దినాలలో మనమందరం కూడా ఉంటా ఉన్నాము. దేవుడు బహు త్వరగా భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. కనుక సమయాన్ని మనము సద్వినియోగం చేసుకొని అలాగూ కాలం యొక్క విలువను ఎరిగినటువంటి వారముగా బహు జాగ్రత్తతో జీవించాలని ప్రభు మనకు తిరిగి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన త్వరగా రానయ్యున్నాడు. ఒక 22వ అధ్యాయంలో ఈ మాట మనం 3 సార్లు మనము చూడొచ్చు. కనుక దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు త్వరగా భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. మనం ఏం చేయాలి అంటే ఇక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది 7వ వచనంలో, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనవాడు ధన్యుడు అంటా ఉంది. అనగా దేవుని వాక్యాన్ని మనము వినడమే కాకుండా గైకొనే వారంగా ఉండాలా, వాక్య ప్రకారము మనము జీవించే వారంగా ఉండాలా. ఇక్కడ అంటా ఉన్నాడు గైకొనువాడు ధన్యుడు. అంటే ఎవరైతే దేవుని వాక్యం విని వాక్య ప్రకారంగా వారు నడుచుకుంటారో వారు ధన్యులు, వారు ఆశీర్వదింపబడినటువంటి వారని ఇక్కడ రాయబడి ఉంది. అలాగే 22:12 మనం చూస్తే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కనుక ఇక్కడ మనం చూస్తే జీతం అని ఉంది, ఇంగ్లీష్లో రివార్డ్ అని ఉంది. కనుక దేవుడు మన కొరకు రివార్డ్ జీతం తీసుకొని రాబోతూ ఉన్నాడు. కనుక మనం ఈ లోక యాత్రలో మనం ఎలాగుండాలంటే మన క్రియలు జాగ్రత్తగా మనం జరిగించే వారంగా మనం ఉండాలి. ఆయన రాకడ నీకు నాకు వెలుగుగా ఉండాలి. మనము గత దినాలలో 3 బైబిల్ స్టడీలలో కూడా మనము నేర్చుకుంటూ వచ్చినాం. 1 దశలోనికలకు రాసిన పత్రిక, 2వ దశలోనికలకు రాసిన పత్రికలో మనము ధ్యానం చేస్తూ వచ్చినాము. ప్రభువు రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడలో ఎవరు ఆయన ఎదుర్కొంటారనే విషయాలను మనం చూస్తూ వచ్చినాం. అది మనం ధ్యానం చేస్తూ వెలుగు సంబంధుల వలె మనం ఈ లోకంలో ఉండాలని కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. వెలుగు సంబంధులు ఎవరు, ఎలాగుండాలి అనే విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. ఈరోజు కూడా ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని ఈ యొక్క 2 పత్రికలలో నుంచి మనము ధ్యానం చేస్తాం. ఏంటి ఆ అంశం అంటే, మన ప్రభువు భూమి మీదకి త్వరగా రాబోతూ ఉన్నాడు. మన ప్రభు భూమి మీదకి ఎలాగునైనా రాబోతూ ఉన్నాడు అని మనం చూస్తే దేవుని వాక్యంలో 7 అంశాలు ఉన్నాయి. వాటిని మనం చూద్దాం రండి. 1 దశలోనికలకు రాసిన పత్రిక 1 దశలోనికలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 దశలోనికలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలలో చివరిగా ఉంది. నేను చదువుతాను. ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును. కనుక మన ప్రభు ఎలాగూ రాబోతా ఉన్నాడు అంటే ఆయన పరలోకములో నుండి రాబోతా ఉన్నాడు. జీసస్ కమింగ్ ఫ్రమ్ హెవెన్. ఆయన పరలోకములో నుండి ఆయన
రాబోతా ఉన్నాడు. ఇంకో మాట మనం చూస్తే మొదటి దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు నేను చదువుతాను. మొట్టమొదటి ఫస్ట్లోనే ఉంటుంది. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో కూడా వచ్చినప్పుడు, కనుక జీసస్ కమింగ్ ఫ్రమ్ సెయింట్స్, దేవుడు పరిశుద్ధులతో కూడా రాబోతా ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే మొదటి దశలోనికి రాసిన పత్రిక, ఎవరైనా చదవండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం ఎవరైనా చదవండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని యొక్క బూరతోనూ మన ప్రభు దిగి వచ్చును. కనుక మనం ఇక్కడ మూడవదిగా మనం చూస్తే ఆర్భాటముతో మన ప్రభు రాబోతా ఉన్నాడు. ఐదవదిగా మనం చూసినట్లయితే ప్రధాన దూత శబ్దముతో మన ప్రభు రాబోతా ఉన్నాడు. ఆ తర్వాత దేవుని బూరతో మన ప్రభువు రాబోతా ఉన్నాడు. 6వ అంశం కూడా చూద్దాం రండి. మొదటి దశలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదవండి దయచేసి. రాత్రివేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగుననే ప్రభు కూడా అలాగున రాబోతా ఉన్నాడు. ఇది 6వ అంశం. 7వ అంశం చూద్దాం రండి. 2వ దశలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-8 వచనాలు చదవండి దయచేసి. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు పరలోకములో నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి మన ప్రభువైన యేసు చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే 7 అంశాలు మనం చూస్తూ వచ్చినాం. మన ప్రభు ఎలాగున రాబోతా ఉన్నాడంటే, మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చినాము మన ప్రభు పరలోకములో నుండి రాబోతా ఉన్నాడు. రెండోదిగా మనం చూస్తూ వచ్చినాం మన ప్రభు పరిశుద్ధులతో కూడా మన ప్రభు రాబోతా ఉన్నాడు. మూడోదిగా మనం చూస్తూ వచ్చినాం మన ప్రభు ఆర్భాటముతో రానయున్నాడు. నాలుగోదిగా మనం చూస్తూ వచ్చినాం మన ప్రభు ప్రధాన దూతల శబ్దముతో మన ప్రభు రానయున్నాడు. ఐదవదిగా మనం చూస్తూ వచ్చినాము దేవుని యొక్క బూరతో ఆయన రాబోతా ఉన్నాడు. ఆరోదిగా మనం చూస్తూ వచ్చినాము దొంగవలే ఆయన రాబోతా ఉన్నాడు. ఏడోదిగా మనం చూస్తూ వచ్చినాము అగ్ని జ్వాలలో ఆయన రాయన. అద్భుతమైనటువంటి అంశాలు 7 కూడా దేవుని యొక్క రాకడకు సంబంధించి ఈ అద్భుతమైనటువంటి అంశాలు ప్రభు చిత్తం మీద కొన్ని అంశాలు మనం ఇప్పుడు ధ్యానం చేస్తాం. మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 7 అంశాల గురించి ధ్యానం చేయండి. చాలా చాలా చక్కగా ఉంటాయి. కనుక మొట్టమొదటి అంశం మనం ధ్యానం చేద్దాం ఈరోజు, దేవుడు మనకు అనుకూలించిన కొలది. మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చిన మొదటి దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు దయచేసి ఎవరైనా చదవండి. మొదటి దశలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 చివరి నుంచి 3వ లైన్. ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపు తిరిగిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. కనుక మన ప్రభు ఎక్కడి నుండి రాబోతా ఉన్నాడంటే ద ఫస్ట్ వన్ మన ప్రభు పరలోకములో నుండి రాబోతా ఉన్నాడు. ఎందుకు పరలోకములో నుండి ఆయన రాబోతా ఉన్నాడు అంటే ప్రస్తుతం ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆ మాట ఎక్కడ రాయబడిందంటే యోహాను రాసిన పత్రిక 14వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు దయచేసి చదవండి. మీ హృదయంను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ నేను వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరుండు లాగున మరలా వచ్చి నా యుద్ధనుటకు మిమ్మను తీసుకొని పోవుదును. అద్భుతమైనటువంటి సంగతి ఈ విషయం. మన ప్రభు తిరిగి మరలా రానయున్నాడు. ఎక్కడ నుండి రానయున్నాడు అంటే పరలోకంలో నుండి రానయున్నాడు. ఎందుకు పరలోకంలో నుండి రానయున్నాడు అంటే మనల్ని కూడా పరలోక రాజ్యములో దేవుడు ఉండేటటువంటి స్థలములో, ఆ గొప్పదైనటువంటి స్థలములో నీవు నేను కూడా ఉండాలన్నది దేవుని యొక్క నిత్యమైనటువంటి సంకల్పం. కనుక రక్షణ పొందినటువంటి మనము, బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చినటువంటి మనము, ప్రభు కొరకు తీర్మానం చేసుకున్నటువంటి మనము, ప్రభు కొరకు జీవించాలని ఒక గొప్ప తీర్మానం చేసుకున్నటువంటి మన జీవితంలో సిద్ధపాటు మనము కలిగి ఉన్నామా? కనుక ప్రభు వచ్చే వేళ అయిపోయింది, దేవుడు త్వరగా రాబోతా ఉన్నాడు, గుర్తులు కూడా నెరవేరుతూ ఉన్నాయి. అయితే మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా? మనము సిద్ధపడి ఉన్నామా? ఈ లోకంలో మనం చూస్తే ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళాలంటే
మనం ఎంతగానో సిద్ధపడతాం కదా, ఒక వారం నుంచి ప్రిపేర్ అవుతాము. అంతేకాదు మనము ఇతర దేశాలకు మనం పోవాలి అని మనం అనుకుంటే ఆ దేశానికి సంబంధించిన వివరాలన్నీ మనం కనుక్కుంటాం. ఎట్లా దేశానికి మనం పోవాలి, మన ప్రయాణం ఎలాగుండాలి, మనం ఎన్ని రోజుల ప్రయాణము, మనం ప్రయాణానికి ఏమేం కావాలి అన్నీ కూడా మనము సిద్ధపరచుకొని మనం ప్రయాణం చేసేవారంగా మనం ఉంటాం. కనుక పరలోకం అనేటటువంటిది అద్భుతమైనటువంటి పట్టణం ఇది. ఈ పట్టణంలో నీవు నేను ప్రవేశించాలంటే ఈ లోక యాత్రలో సాగిపోతున్న మన జీవితంలో మనం కూడా సిద్ధపాటు అనేటటువంటిది మనము కలిగి ఉండాలి. కనుక పరలోకం అనేటటువంటిది నిజమైనటువంటి నివాస గృహం అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అంతేకాదు పరలోకం అనేటటువంటిది నిత్యమైనటువంటిది, నిత్యము నిలిచి ఉండేటటువంటి గృహం అని దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. అంతేకాదు పరలోక రాజ్యం అనేటటువంటిది మన తండ్రి ఇల్లు. ఆ మాట ఇక్కడ చూద్దాం రండి. యోహాను సువార్తలో ఉంది. యోహాను సువార్త 14:2 దయచేసి చదవండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. హెవెన్ ఈజ్ అవర్ ఫాదర్స్ హౌస్. పరలోకం అనేటటువంటిది మన తండ్రి ఇల్లు, మనం ఉండబోయేటటువంటి స్థలము, మనకు నిజమైనటువంటి నిత్యమైనటువంటి స్వాస్థ్యము. ఒక దినాన ఈ యొక్క స్వాస్థ్యములో ప్రభువును అంగీకరించినటువంటి మనము ఉండబోతా ఉన్నాం. కనుక ఈ లోకం వదిలితే మనము తండ్రి ఇంటికి మనము వెళ్ళిపోతూ ఉన్నాం. తండ్రి ఇంటికి మనం వెళ్ళే వారంగా మనం ఉండాలి. అందుకొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. పరలోకం గురించి దేవుని వాక్యంలో మనము చూస్తే ఒక మాట చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే ఇట్స్ అ బెటర్ కంట్రీ. చదవండి 11:16. శ్రేష్టమైనటువంటి దేశము. కనుక పరలోకం ఎలాంటి దేశం అంట? చాలా చాలా శ్రేష్టమైనటువంటి దేశం. ఆ శ్రేష్టమైనటువంటి దేశంలో మనం ప్రవేశించాలంటే మనం కూడా శ్రేష్టమైనటువంటి వారంగా మనము ఉండాలి. కనుక పరలోకం ఎలాంటిది అంటే దేవుని వాక్యంలో కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటి అంటే మొట్టమొదటిగా పరలోకం అనేటటువంటిది స్థిరమైనటువంటి ప్రదేశము. కనుక ఎప్పటికి కూడా నిలిచి ఉండేటటువంటి ప్రదేశము ఈ పరలోక రాజ్యం. రెండవదిగా మనం చూస్తే ఇట్స్ ఎ ప్రిపేర్డ్ ప్లేస్, అనగా సిద్ధపరచబడినటువంటి స్థలం. ఆ పరలోక రాజ్యము నీ కొరకు నా కొరకు దేవుడు సిద్ధపరిచినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుని పాపం నిమిత్తం ఈ లోకానికి వచ్చినాడు. మానవుని పాపం కొరకు ఆయన సిలువలో మరణించి 3వ దినాన తిరిగి లేచినాడు. ఆయన లేచి 40 దినాలు శిష్యులకు కనపడి ఆ బేతనే వరకు వాళ్ళకి తీసుకొని వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించి ఆయన పరలోకానికి ఆరోహణుడైనప్పుడు అనేక మాటలు చెప్తా వచ్చినాడు. అందులో ఒకటి, నేను మరలా రాబోతా ఉన్నాను, నేను పరలోకానికి వెళ్తున్నాను, మీ కొరకు నేను స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను. దేవుడు మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళినాడు. ఒకసారి ఆలోచన చేద్దాం. మానవుడిలా దేవుని సంకల్పం, మానవుడిలా దేవుని ప్రణాళిక, ఇట్స్ ఎ వండర్ఫుల్. ఎంత అద్భుతం అండి! ఎంత పాపాత్ములము, ఎంత ఘోరమైనటువంటి జీవితం కలిగినటువంటి వారం, అపవిత్రమైనటువంటి చూపులు, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైనటువంటి నడవడిక, అపవిత్రమైనటువంటి జీవితం. ఇలాంటి జీవితాన్ని ప్రభు ప్రేమించినాడు. ప్రేమించి తన సమస్తాన్ని వదులుకున్నాడు. నిన్ను ధనవంతునిగా చేయడానికి ఆయన దరిద్రుడైనాడు. నీ శాపాన్ని తీసివేయడానికి ఆయన శాపగ్రాహి అయినాడు. నీ పాపం తీసివేయటకు ఆయన నీ పాపాన్ని భరించినాడు. మనందరి పాపముల కొరకు యేసు ప్రభు శిలువలో పలుబాధలు పొందినాడు. వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిగ్రస్తుడుగా, అవమానం నొందినటువంటి వాడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఆయన ఎన్నో శ్రమలు మన కొరకు అనుభవించినాడు. అంత మాత్రమే కాదు, మనందరి పాపం నిమిత్తం ఆయన మరణించి 3వ దినాన తిరిగి లేచినాడు. ఆ పరలోకానికి ఆరోహణుడైనాడు. ఈ లోకంలో మన గురి ఒకటే. ఈ లోకంలో మనకు ఎన్ని శ్రమలున్నా, మనకు ఎన్ని బాధలున్నా, ఎన్ని అవమానములున్నా, ఎన్ని అపనిందలున్నా, ఎన్ని ముందుకు సాగలేనటువంటి పరిస్థితి మన జీవితంలో మనకు ఉన్నప్పటికీ కూడా మన గురి ఏంటి అంటే, ఈ లోకంలో నేను ఈ లోకాన్ని విధిస్తే పరలోకంలో నా ప్రభుతో కూడా నేనుంటా, నా ప్రభుతో కూడా నేనుంటా. కనుక నన్ను పరలోక రాజ్యం చేర్చడానికి దేవాది దేవుడు ఈ లోకానికి దిగి వచ్చినాడు. నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు. తిరిగి పరలోకానికి వెళ్ళిపోయినాడు. తిరిగి ఆయన రాబోతా ఉన్నాడు. అదే సిద్ధపరచబడినటువంటి పరలోకం, ప్రిపేర్డ్ ప్లేస్. తర్వాత మనం చూసినట్లయితే ఇట్స్ ఏ ప్రైజింగ్ ప్లేస్. స్తుతులతో నిండినటువంటి స్థలం అది. పరలోకంలో ఎప్పుడు కూడా దేవుని స్తుతి 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 ఆరాధన అదొక్కటే. అక్కడ ఏం బైబిల్ స్టడీలు ఉండవు, సంఘ ప్రార్థన ఉండదు, సువార్త ఉండదు, సువార్త కూడిక ఉండదు, ఏముండదు. ఎప్పుడు కూడా ప్రభువును స్తుతించి ప్రభువును ఆరాధించడమే. అంత గొప్ప ప్రదేశంలో నీవు నేను ఉండాలన్నది దేవుని యొక్క సంకల్పం. తర్వాత మనం చూసినట్లయితే ఇట్స్ అ పీస్ఫుల్ ప్లేస్. అది సమాధానకరమైనటువంటి స్థలం. ఎలాంటి కోపాలు, ఎలాంటి
ఉద్రేకకరమైనటువంటి పనులు అక్కడ ఉండవు, కానీ ఎప్పుడు కూడా శాంతి సమాధానం, దేవుడైనటువంటి ప్రభు ప్రకాశించేటటువంటి స్థలం. ఈ స్థలంలో నీవు నేను ఉండాలన్నదే దేవుని యొక్క సంకల్పం. తర్వాత మనం చూస్తే మనోహరమైనటువంటి స్థలం. ఈ మాటలన్నీ కూడా దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. ఇది చాలా మనోహరమైనటువంటి స్థలం. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. అద్భుతమైనటువంటి స్థలం ఇది. ఈ ప్రపంచంలో ఎక్కడా చూడనటువంటి అద్భుతాలు, ఎక్కడా చూడనటువంటి అందంగా పరలోక రాజ్యంలో దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచినాడు. ఇంకా మనం చూస్తే ఈ పరలోకం అనేటటువంటిది ఇట్స్ అ ప్రెజర్, అంటే పవిత్రమైనటువంటిది, ప్యూరిఫైడ్ ప్లేస్, పవిత్రమైనటువంటి స్థలం. అపవిత్రతకు అక్కడ ఏమాత్రం కూడా చోటు లేదు. అది ఎంతో పవిత్రమైనటువంటిది. ఆ స్థలములో నీవు నేను ఉండాలన్నది దేవుని యొక్క సంకల్పం. ఇంకా మనం చూసినట్లయితే పరలోకం అనేది ప్రశస్తమైనటువంటిది, చాలా ప్రశస్తమైనటువంటిది, అమూల్యమైనటువంటిది. ఈ రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారంటే ఎవరైతే ప్రశస్తమైనటువంటి రక్తంతో కడగబడినారో, ఎవరైతే ప్రభు కొరకు సిద్ధపరచబడినారో వారు మాత్రమే ఈ ప్రశస్తమైనటువంటి స్థలంలో, ఈ పరిశుద్ధ స్థలంలో, ఈ సిద్ధపరచబడినటువంటి స్థలంలో వారు ప్రవేశించేవారుగా ఉంటారు. ఇంకా మనం చూస్తే పరలోక రాజ్యం అనేటటువంటి భద్రపరచబడినటువంటి స్థలం ఇది. కనుక ఇట్స్ ఎ సేఫ్టీ ప్లేస్. ఈ లోకంలో మనకు భద్రత లేదు, అయితే పరలోకంలో ఎప్పుడు కూడా నీకు ఇట్స్ ఎ సేఫ్టీ ప్లేస్. తర్వాత మనం చూసినట్లయితే ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ప్లేస్, పరిపూర్ణమైనటువంటి స్థలం అది. అక్కడ అసంపూర్ణతకు ఏమాత్రం కూడా స్థానం లేదు. చివరిగా 10వదిగా మనం చూస్తే ఇట్స్ ఎ పవర్ఫుల్ ప్లేస్, సర్వాధికారం కలిగినటువంటి స్థలం అది, శక్తివంతమైనటువంటి స్థలం అది. ఆ స్థలంలో నీవు నేను ఉండాలన్నది దేవుని యొక్క నిత్యమైనటువంటి సంకల్పం. మన ప్రభు అక్కడికి రాబోతా ఉన్నాడు. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితం ఎలాగుంది? మన కళ్ళు ఏ వైపు చూస్తూ ఉన్నాయి? మన దృష్టి ఏ వైపు ఉంది? మన క్రైస్తవ విశ్వాస జీవితంలో రక్షణ పొందినటువంటి మనం, మారు మనసు పొందినటువంటి మనం, ప్రతిష్ఠించుకున్నటువంటి మనం, ప్రభు కొరకు తీర్మానం చేసుకున్నటువంటి మన జీవితం ఎలాగుంది? మన కళ్ళు ఏ వైపు ఉన్నాయి? ఒక్కసారి మనము పరీక్షించుకోవాలి. దేవుని వాక్యంలో ఒక మాట మనందరికీ తెలిసిన మాటే, వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప వాళ్ళకు ఏమీ కనపడలేదంట. మనం కన్నులెత్తి చూస్తే యేసు ప్రభు కాకుండా మిగతా అన్నీ కూడా కనపడతాయి. కనుక ఆ జీవితంలో నుంచి మనం బయటికి రావాలా, దేవుని మనం చూడగలగాల, దేవుని స్వరాన్ని మనం వినగలగాల, దేవునితో సంబంధం మనం దినదినము క్రమక్రమంగా మనం పెంచుకుంటూ పోవాలా. దేవుని యొక్క ప్రత్యక్షత మనం ఎల్లప్పుడూ కూడా మన జీవితంలో మనం కలిగి ఉండాలా. కనుక మనం ఈ మందిరానికి రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఎందుకు వచ్చినాం మనం ఈ మందిరానికి? మొదటగా మనం రక్షణ పొందడానికి కారణం ఏంటి? మారు మనసు పొందడానికి కారణం ఏంటి? ఎందుకు ప్రభువుని అంగీకరించడం, ఎందుకు మందిరానికి వచ్చినామంటే ఒకే ఒక కారణం ఏంటి ఏదంటే, పరలోక రాజ్యం మనం చేరాలా, నా ప్రభుతో నేను ఉండాలా, ఆ బంగారు పట్టణంలో నేను ఉండాలా, ఆ సిద్ధపరచబడిన స్థలంలో నేను ఉండాలా. ఇది మనందరి యొక్క గురి కదా. మనమందరం కూడా అందుకొరకే ప్రభువుని నమ్మినాం, అందుకొరకే పాపక్షమాపణ పొందినాం, అందుకొరకే దేవుని పని చేస్తూ ఉన్నాం, అందుకొరకే దేవుని ఆలయానికి కూడా మనం వచ్చినాం. ఇవన్నీ కూడా మంచివే, కానీ ఆ పరలోక రాజ్యంలో మనం చేరాలి అంటే, ఆ ప్రభుతో కూడా మనం ఉండాలంటే, ఈ లోకయాత్రలో మనం ఎలాగుండాలా, ఈ లోకయాత్రలో సాగిపోతున్నటువంటి మన జీవితం ఎలాగుండాలా, మన కళ్ళు ఏ వైపు ఉండాలి కదా. దేవుని వాక్యంలో రాయబడింది ఒక మాట మనందరికీ తెలుసు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం అండి, చదవండి దయచేసి. నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు మనము ఎదురు చూసే వారంగా మనం ఉండాలి. కానీ మన క్రియలు ఎలాగున్నాయంటే అందుకు అనుగుణంగా లేవు మనం. ఆ విధంగా మన జీవితాలు చాలా సందర్భాల్లో లేవు. కనుక ఒక సహోదరుడు అంటా ఉన్నాడు, ఆ మాట నాకు భలేగా బాధ కలిగించింది. ఎవరం పోతామన్నా పరలోకానికి? అందరం ఇట్లా ఉన్నాము, ఇట్లా ఉంటే మనం ఎట్లా పోతాం పరలోకం? ఆ సహోదరునికి తెలిసింది అంతా ఇట్లుంటే ఎవరు పోలేదని. మనకు కూడా తెలుసు, కానీ మన యాటిట్యూడ్ ఏం చేంజ్ కావడం లేదు. దేవుడి మాటలు అనేకసార్లు మనం వింటూ ఉన్నాం, కానీ వాటి ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడడం లేదు, వాటి ప్రకారం మనం అప్పగించుకోవడానికి మనం ఇష్టపడడం లేదు. అయితే సోదరుడా, దేవుడు నీకు మరో తరుణం ఇస్తూ ఉన్నాడు. నిన్ను సరిచేయాలని, నిన్ను సరిదిద్దాలని, నిన్ను ఒక పర్ఫెక్ట్ వ్యక్తిగా, ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా క్రీస్తు యేసు ప్రభులో నిన్ను సిద్ధపరచాలని, ఆయనతో కూడా నువ్వు ఉండాలని దేవుని యొక్క సంకల్పం. సోదరుడా, ఒక్కసారి పరీక్షించుకుందాం, మన జీవితం ఎలాగుంది, మన జీవితం దానికి అంగీకార యోగ్యంగా మన జీవితం ఉందా? కనుక మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చినాం, మన ప్రభు పరలోకంలో నుండి రాబోతా ఉన్నాడు,
మనల్ని పరలోకానికి తీసుకొని పోవడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. ఇంకో మాట చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 5 వర్స్ 34. మత్తయి సువార్త 5వ అధ్యాయం 34వ వచనం చదవండి. నేను మీతో చెప్పినది ఏమనగా, ఎంత మాత్రం ఒట్టు పెట్టుకొనొద్దు, ఆకాశము తోడని అనవద్దు, అది దేవుని సింహాసనము, భూమితోడు అనవద్దు. గనుక మన ప్రభు ఆకాశము నుండి, ఆ యొక్క సింహాసనం నుండి మన ప్రభు రాబోతా ఉన్నాడు. ఎందుకు సింహాసనం నుండి మన ప్రభు రాబోతా ఉన్నాడు అంటే, మనల్ని ఆయనతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టుటకు యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన సింహాసనం నుండి రాబోతా ఉన్నాడు. ఆకాశము ఆయన సింహాసనము. ఆకాశాల గురించి, భూమి గురించి చాలా విషయాలు చెప్తూ ఉంటారు ఈ లోకంలో. నేను కూడా చదువుకునేటప్పుడు చెప్పినాడు మా సార్, బాగా గుర్తుంది నాకు. లోకాలు 14 అని చెప్పినాడు. కింద అతల వితల సుతల తలాతల రసాతల పాతాల అని కింద ఉన్నాయి 7 లోకాలు. అలాగే పైన కూడా 7 లోకాలు ఉన్నాయని చెప్తాడు. అయితే దేవుని వాక్యం చెప్తా ఉంది ఆకాశములు మూడు ఆకాశములు. కనుక అపోస్తలుడైన పౌలు 3వ ఆకాశానికి ఎక్కి వచ్చినాడు. దేవుని వాక్యంలో ఆ మాట చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదవండి దయచేసి. ఎక్కడికి కొనుక్కోమన్నాడండి? 3వ ఆకాశం. దేవుని వాక్యం చెప్తా ఉంది 3వ ఆకాశం అని. కనుక దేవుని వాక్యం మనం నమ్మాలా, దేవుని వాక్య ప్రకారం మనం జీవించాలా. 3వ ఆకాశం అన్నది నిజం. కనుక దేవుడు ఆ 3వ ఆకాశము నుండి, ఆ పరలోకము నుండి, ఆయన సింహాసనం నుండి నీ కొరకు నా కొరకు ఆయన దిగి రాబోతా ఉన్నాడు. కనుక మనం ఎలాగుండాలి, మన జీవితం ఎలాగుండాలి, కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు. ప్రభు మనకు సమయం ఇచ్చిన కొలది. మొట్టమొదటిగా మనం చూద్దాం రండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం. లూక్ గాస్పెల్ చాప్టర్ 15 వర్స్ 7. మారు మనసు పొందు, ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మారు మనస్సు మనము కలిగి మనం ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. మారు మనసు పొందకపోతే, మనసు మారకపోతే పరలోక రాజ్యంలో మనం ఎంత మాత్రం కూడా ప్రవేశించము. కనుక మనం మారు మనసు పొందాలా. దేని నుండి మనము మారు మనసు పొందాలా అంటే ఒక మాట ఉంది చూడండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏప్రిల్కి రాసిన పత్రిక, నిర్జీవ క్రియలను మనము విడిచిపెట్టాలి. ఇది మారు మనసు అంటే. నిర్జీవమైనటువంటి క్రియలు, జీవము లేనటువంటి క్రియలు, దేవునికి అయిష్టమైనటువంటి క్రియలు మన జీవితంలో ఉంటే వాటిని ఏం చేసుకోవాలంటా ఉన్నాడు? తీసేసుకోవాలంటా ఉన్నాడు. కనుక ఈ అయిష్టమైనటువంటి క్రియలు మన జీవితంలో ఉండి దేవునికి అపవిత్రమైనటువంటివి, దేవునికి అయిష్టమైనటువంటివి, జీవము లేనటువంటివి, నిర్జీవమైనటువంటి క్రియలు మన జీవితంలో జరిగిస్తా ఇదే నిజమని నమ్ముకుంటూ మేము మారు మనసు పొందినాం అని నీ అంతకు నువ్వు భ్రమలో బతుకుతూ నిర్జీవ క్రియలు జరిగిస్తా ఈ లోకంలో ఉంటే ఎట్టి పరిస్థితులలో కూడా పరలోక రాజ్యంలో మనకు ప్రవేశం లేదని దేవుని వాక్యం స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు చెప్తా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదవండి దయచేసి. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకోవాలి, మృతులలో నుండి నువ్వు లేయాలా. మృతం అంటే మరణం ఈ లోకంలోకి ఎలాగొచ్చింది? మరణం ఈ లోకంలోకి ఎలాగొచ్చిందంటే పాపం వలన వచ్చు జీతము మరణము. పాపాన్ని బట్టి మరణం వచ్చింది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోకి ఎలాగో ప్రవేశించనో అలాగనే మనుషులందరూ కూడా పాపం చేయటం ద్వారా ఏమైందంట? మరణం అనేది అందరికి కూడా సంప్రాప్తమైంది. కనుక ఈ మరణము మానవుడిని కృంగజేస్తూ ఉంది. కనుక మరణంలో నుంచి మనము బయటికి రా, మృతమైనటువంటి జీవితంలో నుంచి మనము బయటికి రా. గనక ఈ యొక్క చనిపోయినటువంటి మనల్ని బ్రతికించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయినాం మనమందరం. మృతమైనటువంటి జీవితం.
ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని బ్రతికించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి శిలువలో గొప్ప కార్యం ఆయన జరిగించినాడు. నీకు నాకు ఆ యొక్క పాపక్షమాపణ ఇచ్చినాడు. అయితే మన జీవితం మారిందా? ఇంకొక మాట మనం చూసినట్లయితే ఏంది అంటే, ఈ మారుమనసు అనేటటువంటిది మన జీవితంలో మనం పొందగలం. చాలాసార్లు మనం మారుమనసు పొందినాం అనుకొని భ్రమలో బతుకుతూ ఉన్నాం, కానీ మారుమనసు పొందకుండానే మన జీవితం సాగిపోతూ ఉంది. అయితే మారుమనసు అనేటటువంటిది ఏంది, ఇది మనం ఎలాగ పొందగలము అని మనం చూస్తే కొన్ని మాటలు చూద్దాం రండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనస్సును కలుగ చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, లోక సంబంధమైనటువంటి దుఃఖము మరణాన్ని కలుగజేస్తుంది. కనుక ఈ యొక్క దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము నీ జీవితంలో లేకపోతే సహోదరుడా, నువ్వు పరలోక రాజ్యంలో ఎంత మాత్రం కూడా మనం ప్రవేశించాం. చాలాసార్లు దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం మన జీవితంలో ఉండదు. ఏంది దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే, నిజంగా మన గుండె మీద చేసుకొని మనం చెప్పగలగాల, నేను చేస్తున్నది కరెక్టేనా, నా మాట కరెక్టేనా, నేను అంటున్నది కరెక్టేనా. ఇది మనం ఎప్పుడు కూడా పరీక్షించుకోం. దైవ చిత్తానుసారమైనటువంటి మారు మనసు మన జీవితంలో కలుగజేసుకోవడానికి మనం ఇష్టపడం. ఎప్పుడు కూడా లోక సంబంధమైనటువంటి మారు మనసు, లోక సంబంధమైనటువంటి మార్పు, ఇలాగుండాలా, ఇట్లా బతకాలా, ఇలాగ జీవించాలా, వీటి గురించే మనం మాట్లాడుతూ ఉన్నాం. కానీ దైవ చిత్తానుసారమైనటువంటి మారు మనసు మన జీవితంలో మనం కలిగి ఉన్నామా? ఒక్కసారి పరీక్షించుకో సోదరి సోదరుడా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు మనకు తరుణం ఇస్తూ ఉన్నాడు. ఈ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం, దైవ చిత్తానుసారమైనటువంటి మారు మనసు నీ జీవితంలో లేకపోతే పరలోక రాజ్యంలో ఎంత మాత్రం కూడా మనము ప్రవేశించుటకు మనకు అర్హత ఏ మాత్రం కూడా మనకు ఉండదు. అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మాట చెప్తా ఉన్నాడు, చదవండి. అపోస్తలులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం చదవండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని. చాలు. ఇక్కడ వారు మాట్లాడుతూ ఉంటే వారి హృదయంలో దేవుని వాక్యం గుచ్చుకొని పోతూ ఉందంట. దేవుని వాక్యము గుచ్చుకొని పోతూ ఉంది. వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు. మన విశ్వాస జీవితంలో ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఎన్నిసార్లు ఎంత వాక్యం మనం విన్నాం, ఎంత వాక్యం మనకు తెలుసు, దైవ చిత్తానుసారమైన దుఃఖం మనలో కలుగుతూ ఉందా? వాత వేయబడినటువంటి మనస్సాక్షి ఇంతే. జాగ్రత్త సహోదరుడా, దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. నీ పిలుపు గొప్పది, నీ గురి గొప్పది, నీ గమ్యం గొప్పది, నీ యాత్ర గొప్పది. ఎక్కడ ఆగిపోయినావు, ఎక్కడ నిలిచిపోయినావు, మారు మనసు నీ జీవితంలో నువ్వు పొందు. మారు మనసు ఏంది బ్రదర్? ఇదేమన్నా సువార్త కూడిక అనుకున్నారా? బైబిల్ స్టడీ కదా. ఎందుకు మారు మనసు గురించి మాట్లాడుతూ ఉన్నారంటే, ఉదాహరణకు నేను చెప్తా చూడండి. నా జీవితం గురించి నేను చెప్తా ఉన్నాను. 1995 సంవత్సరం డిసెంబర్ 26వ తేదీ ప్రభు నాతో మాట్లాడినాడు. ప్రభు నన్ను సంధించినాడు. ప్రభు నన్ను పిలిచినాడు. అది నా బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన. ఏమని చెప్పుకొని బతుకుతా ఉన్నాము? రక్షింపబడి 30 సంవత్సరాలు అయింది బ్రదర్, 40 సంవత్సరాలు అయింది, 50 సంవత్సరాలు అయింది, నేను రక్షణ పొందని చెప్పుకుంటా ఉన్నాము. దైవ చిత్తానుసారమైన దుఃఖం మనలో కలుగుతూ ఉందా? సోదరి సోదరుడా, ఇలాంటి జీవితం లేకపోతే ప్రభు సన్నిధిలో మనం అడుగుదాం. కనుక మొట్టమొదటిగా పరలోక రాజ్యం మనం చేరాలంటే మనము మారు మనసు పొందాలా. ఎట్లా మారు మనసు పొందాలా? ఏ విధంగా మారు మనసు పొందాలంటే ఒక మాట, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం త్వరగా చదవండి. ఎట్లా పొందాలా? ఆసక్తి కలిగి మారు మనసు పొందాలా. ఎవరో చెప్తే కాదు, ఎవరో బలవంతం చేస్తే కాదు, ఏదో ఒక పద్ధతిగా, ఒక ఆచారంగా ఇలాంటి జీవితం, ఇలాంటి మారు మనసు కుదరదు. కనుక వాక్యం చేత గుర్చబడుతున్నటువంటి మనము ఆసక్తి కలిగి ఈ లోక యాత్రలో మనము మారు మనసు పొందాలి. కనుక మొట్టమొదటిగా ఎవరైతే మారు మనసు పొందుతారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హులు. అందుకే ఇక్కడ ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మాట చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది
ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేకపోతే నువ్వు పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు. కనుక ఇది మొట్టమొదటి. రెండో తలంపు చూద్దాం రండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు? మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మనం ఏం చేయాలా? చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం చదవండి. మీరు మార్పు నొంది ఎట్లా ఉండాలంట? చదవమ్మా. పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. కనుక మొట్టమొదటిగా మనం ఏం చూస్తూ వచ్చినామో, మారు మనసు పొందిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. రెండోది, మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో చేరుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటి మార్పు అంటే? ఏంది చేంజ్? ఈ మార్పు అంటే ఏంటి అంటే ఒక మాట. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. సర్ప సంతానమా, రాబో ఉగ్రతం తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? సర్ప సంతానమా అంటా ఉన్నాడు. గనుక మార్పు చెందనటువంటి జీవితం, మారనటువంటి జీవితం, ఇలాంటి జీవితంతో మనం పరలోక రాజ్యం చేరలేం. దేవుని వాక్యంలో రాయబడింది, మార్పు నొంది బిడ్డల వంటి వారుగా మనం ఉండాలి. బిడ్డలు ఎలాగుంటారండి? మనందరికీ తెలుసు బిడ్డలు ఎలాగుంటారు. చిన్న బిడ్డలు ఎలాగుంటారంటే, నువ్వు అక్కడికి పోయినావా? నిజంగా చెప్పంటే, ఎస్ డాడీ నేను పోయినానంటారు కదా. నిజంగా చెప్పు, అది నువ్వే తిన్నావా? ఎస్ నేనే తిన్నా. ఇది దేన్ని సూచిస్తుందంటే ఇన్నోసెంట్, వారి యొక్క అమాయకత్వాన్ని సూచిస్తుంది. కనుక దేవుని వాక్యంలో చెప్పిన విధంగా చిన్న బిడ్డల మనస్సు కలిగినటువంటి వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. కనుక ఇలాంటి మార్పు మన జీవితంలో రావాలా. ఈ మార్పు మన జీవితంలో ఎలాగొస్తుందంటే కొన్ని మాటలు చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఈ మార్పు మన జీవితంలో మనం ఎలాగ పొందగలం అంటే చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదవండి దయచేసి. లోక మర్యాదను అనుసరించగా. కనుక మన విశ్వాస జీవితంలో ఇంకా 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 ఇన్ని దినాలు అయిపోతూ ఉన్నా, ఇన్ని సంవత్సరాలు అయిపోతూ ఉన్నా, లోక మర్యాదను అనుసరిస్తూ మనం బతుకుతూ ఉన్నాం. వాళ్ళు మాట్లాడుతుంటే మేము మాట్లాడినాం, వాళ్ళు చూస్తుంటే మేము చూస్తున్నాం, వాళ్ళు పోతూ ఉంటే మేము పోయినాము, వాళ్ళు తింటా ఉంటే మేము తిన్నాము, వారితో పాటే మేము. ఇలాంటి జీవితం మనం కలిగి ఉంటే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించలేమండి. కనుక లోక మర్యాదను అనుసరించినటువంటి వారముగా, ప్రత్యేకింపబడినటువంటి వారముగా మన జీవితం ఎప్పుడైతే ఉంటుందో అదే మార్పు నొందినటువంటి జీవితం. మారినామని చెప్పుకొని బతుకుతూ ఉన్నాం, కానీ మార్పు మన జీవితంలో ఎక్కడ కూడా కనపడడం లేదు. ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి స్థితి. వాక్యం తెలుసు, వాక్యం వింటున్నాం, వాక్యం బోధిస్తున్నాం, వాక్య ప్రకారం నడుచుకోలేకపోతా ఉన్నాం. ఇది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. కనుక దేవుడు మనతో మాట్లాడే సందర్భంలో మనము మార్పు నొందాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అలాగే ఇంకో మాట మనం చూస్తే హెజ్కేలు గ్రంథంలో 36:26లో ఒక మాట ఉంది చూడండి. అందరికి తెలిసిన మాటే. హెజ్కేలు గ్రంథం 36:26 చదవండి. నూతన హృదయము నీకు ఇచ్చెదను, నూతన స్వభావమును నీకు ఇచ్చేది. కనుక నూతన హృదయాన్ని మనం కలిగి ఉండాలి, నూతన స్వభావం మనం కలిగి ఉండాలి. ఎప్పుడు నూతన హృదయం వస్తుంది, ఎప్పుడు నూతన స్వభావం వస్తుందంటే ఎప్పుడైతే ప్రభు కొరకు మనం ప్రతిష్ఠించుకున్నామో, ఎప్పుడైతే మార్పు నొందినటువంటి జీవితం మనం కలిగి ఉన్నామో అప్పుడు మాత్రమే నూతనమైనటువంటి హృదయం. ఓపెన్ హార్ట్ సర్జరీ జరగాల్సిందే. ఓపెన్ హార్ట్ సర్జరీ జరగకపోతే అలాగ గుండె జబ్బుతో అలాగే చచ్చిపోతావు. ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగి, గుండె మార్పిడి జరిగి, అప్పుడే నూతనమైనటువంటి హృదయం, నూతనమైనటువంటి స్వభావం దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇంకొక మాట కూడా ఉంది. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో ఒక మాట చూడండి. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 30-31 చదవండి. విడిచిపెట్టుడి, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడచి నూతన బుద్ధి. ఇది నూతన బుద్ధి అంటే మైండ్ సెట్, న్యూ మైండ్ సెట్. ఏం ఆలోచన చేస్తూ ఉన్నావు? ఉదయం లేచినప్పటి నుంచి ఇదే ఆలోచన, ఇదే బతుకు, ఇదే జీవితం. ఏంది నా జీవితం ఎలాగుంది? నేను పరలోకానికి పోతానా? దేవుని వాక్యంలో రాయబడింది. మళ్ళీ 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 దేవుడు చెప్తా ఉన్నాడు, వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తానంటా ఉన్నాడు. నీ క్రియల చొప్పున మాత్రమే నువ్వు ప్రతిఫలం చూస్తావు. అది మనం గ్రహించలేకపోతా ఉన్నాం. మనకు తెలిసినా కూడా
తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే అని మన జీవితంలో ముందుకు నెట్టుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నాం. మార్పు లేకుండా బతుకుతూ ఉన్నాం. కనుక మొట్టమొదటిగా హార్ట్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ జరగాల. హృదయము మార్పు రావాలంటే, నూతనమైనటువంటి హృదయం జరగాలంటే మనలో ఉన్నటువంటి రాతి గుండె తీసివేయబడాలా, మాంసపు గుండె మనకు కావాలి. అప్పుడు మాత్రమే మనం పరలోక రాజ్యం చేరగలం. ఇక్కడ ఆ యొక్క దేవుని వాక్యం చెప్తా ఉంది, మన బుద్ధి కూడా మారాలంట. నూతనమైనటువంటి బుద్ధి, పాత స్వభావము, పాత తిత్తులు, పాత ద్రాక్షారసం, పాతదైన పులిపిండి, పాత జీవితం అంతా కూడా తీసివేయబడాలా. నీ యాటిట్యూడ్ మొత్తం మారిపోవాలా, నీ జీవితం మారిపోవాలా. నూతనమైనటువంటి జీవితం, ఇది మార్పు నొందినటువంటి జీవితం. ఈ రాత్రికాల సమయంలో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుడు త్వరగా రాబోతా ఉన్నాడు. నీ జీవితం కూడా ముగియబోతా ఉంది. ఇక్కడే ఉట్టి కట్టుకొని నువ్వేం ఊరేగవు. అందరం కూడా ఈ లోకం వదిలి వెళ్ళిపోవలసినటువంటి వారమే. వన్ బై వన్ అందరం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసినటువంటి వారమే. సోదరి సోదరుడా, ప్రభు కొరకు తీర్మానం చేసుకున్నావు, పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశ కలిగి ఉండవు, పరలోక రాజ్యంలో ప్రభుతో నేను ఉండాలని ఇష్టపడుతూ ఉన్నావు. నీ జీవితం మార్పు లేకపోతే, నువ్వు మారు మనసు పొందకపోతే, మార్పు చెంది బిడ్డల వంటి జీవితం నీ జీవితంలో లేకపోతే నువ్వు పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించలేవు. మూడో తలంపు చూద్దాం రండి త్వరగా. ప్రకటన గ్రంథం 22:14 చదవండి. ప్రకటన గ్రంథం 22:14. జీవవృక్షమునకు హక్కు గలవారై ఆ పట్టణంలోకి ప్రవేశించినట్లు వస్త్రములను ఏం చేయాలంట? ఉదుక్కోవాలా. ఉదుక్కున్నామా? దేవుడు మనకు 5 రకాల వస్త్రాలు ఇచ్చినారు కదా. ఏ వస్త్రం చెప్తారా? రక్షణ వస్త్రం ఇచ్చినాడు, స్తుతి వస్త్రం ఇచ్చినాడు, ఉల్లాస వస్త్రం ఇచ్చినాడు, పరిశుద్ధ వస్త్రం ఇచ్చినాడు కదా. 5 రకాల వస్త్రాలు దేవుడు మన జీవితంలో అనుగ్రహించాడు. వస్త్రాలు ధరించుకొని బ్రతుకుతా ఉన్నావా, దిగంబరిగా జీవిస్తూ ఉన్నావా, మనమే పరీక్షించుకోవాలా. రెండోదిగా, దేవుడిచ్చినటువంటి ఈ వస్త్రాలు నీ జీవితంలో మలినం చేసుకున్నావా, మలినం అంటుకొని ఉందా కదా. వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకోవాలంటే చాలా కష్టం కదా. ఎందుకంటే కొనుక్కోవడం ఈజీ, వేసుకోవడం కూడా ఈజీ, కానీ సాయంత్రం వరకు దాన్ని కాపాడుకోలేం మనం కదా. అలాగూ క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుడిచ్చినటువంటి ఈ వస్త్రాలన్నీ కూడా నువ్వు కాపాడుకోవాలా. ఎక్కడైనా మలినపడిపోయినాయా, లేక అసలు వస్త్రాలే ధరించుకోలేదా, నువ్వు దిగంబరిగా బ్రతుకుతా ఉన్నావా? ప్రభు మనతో మాట్లాడే సందర్భంలో మనము పరీక్షించుకుందాం. యెషయా గ్రంథం 52:1 ఒక మాట ఉంది, చదవండి. యెషయా గ్రంథం 52:1. సియోను లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా. ఏం వస్త్రాలంటాయి? సుందర వస్త్రాలు ధరించుకొనుము. చదువుమా. ఇక మీదట సున్నతి పొందినవాడు ఒకడైనను లేడు, అపవిత్రుడైన ఒకడైనను నీ లోపలికి రాడు. కనుక ఇక్కడ మనం చూస్తే, సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను నీవు ధరించుకో. గనక నువ్వెక్కడ వదిలిపెట్టేసినావు దేవుడిచ్చినటువంటి వస్త్రాలు? ఈ వస్త్రాలు ఇవ్వడానికి యేసు ప్రభు వస్త్రాలు, ఆ యొక్క సిలువకు వెళ్ళబోయే ముందు యేసు ప్రభు వస్త్రాలు కూడా ఏం చేసినారు? వాళ్ళు చీట్లు వేసినారండి. ఎంత ఘోరమైనటువంటి స్థితి. కనుక ఎందుకంటే నీకు ఈ వస్త్రాలు ఇవ్వాల. రక్షణ వస్త్రము, స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, పరిశుద్ధమైనటువంటి వస్త్రము దేవుడు నీకు ఇవ్వడం కోసము ఆయన వస్త్రాలు లేనివాడుగా అయిపోయినాడు. కనుక గొప్ప క్రయముతో నిన్ను కొన్నాడు. ఈ వస్త్రాలన్నీ కూడా నీకు ధరింపజేసినాడు. ఒక చోట రాయబడింది, రక్షణ వస్త్రముతో నిన్ను నేను అలంకరించున్నాడంట. ఇవ్వడం వేరండి. ఈ లోకంలో బట్టలు ఎవరైనా దానం చేస్తారు కదా, మనం చూస్తూ ఉంటాం, ఎంతోమంది దానం చేస్తారు. అయితే ఈ దేవుడు ఏం చేసినాడంట? అలంకరించినాడంట. రక్షణ వస్త్రముతో నిన్ను అలంకరించినాడు. కనుక పరలోక రాజ్యం వెళ్ళాలనేటటువంటి ధ్యేయంతో ఇక్కడికి వచ్చిన మనము ఈ రక్షణ వస్త్రాలు, స్తుతి వస్త్రం, మహిమ వస్త్రం, పరిశుద్ధ వస్త్రం, ఉల్లాస వస్త్రం పోగొట్టుకున్నామా? దిగంబర్లం అయిపోయినామా? వస్త్రాలు మలినపడిపోయినాయా? వాటిని యేసు ప్రభు రక్తంలో కడుక్కుందాం. తిరిగి ప్రభు మనల్ని సమకూర్చేవాడుగా ఉన్నాడు. తిరిగి మనము ఎక్కడ కోల్పోయినటువంటి దాన్ని తిరిగి దేవుడు సమస్తం మనకు ఇవ్వాలని దేవుడు ఇష్టపడేవాడుగా ఉన్నాడు. తర్వాత 4వ తలంపు చూద్దాం రండి. ప్రకటన గ్రంథము 2:7. ప్రకటన గ్రంథం 2:7 చదవండి. చెవిగలవాడు ఆత్మ సంగమతో చెప్పుచున్న మాటలు వినును గాక, జయించువానికి మరుగైన మన్నాను, జీవవృక్ష ఫలమును భుజింపనిచ్చును. ఇక్కడ మనం చూసినట్లయితే
ఏమని రాయబడిందంటే జయించువారు, ఓవర్కమర్స్, విక్టోరియస్ లైఫ్. క్రైస్తవ విశ్వాస జీవితంలో విజయవంతమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి కదా. ఎన్నిసార్లు పడిపోతూ ఉంటామో, ఎన్నిసార్లు పడిపోవడము లేయడము, పడిపోవడము లేయడం, పడిపోవడము లేయడం. కనుక ఈ యొక్క స్థితిలో మనల్ని సరిచేయడానికి దేవుడు అనేకమైనటువంటి సాధనాలు దేవుడు వాడుతూ వచ్చినాడు. అందులో ప్రశస్తమైనటువంటిది దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం. కనుక ఈ లోక యాత్రలో నువ్వు జయించేవాడుగా నువ్వు ఉన్నట్లయితే, ఇక్కడ రాయబడి ఉన్నాయి కదా, నేను చిన్నప్పుడు రాసినాడు ఈ మాటలు, జయించేవాడు, జయించేవాడు, జయించేవాడు. కనుక ఈ లోక యాత్రలో జయ జీవితం కలిగినటువంటి వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. కనుక ఈ జయ జీవితము నీవు నేను కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఈ జయ జీవితం కలిగినటువంటి వారికి ఒక మాట చూడండి, 17వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్నవాడు వినుగాక, మరుగై ఉన్న మన్నాను. గనుక మరుగై ఉన్న మన్నా ఎక్కడుంది? పరలోక రాజ్యంలో ఉంది. నువ్వు మరుగైన మన్నాను నువ్వు తినాలంటే పరలోక రాజ్యంలోకి నువ్వు వెళ్ళాలి. కనుక పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే జయ జీవితాన్ని మనము ఈ లోకంలో మనము కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక చాలాసార్లు చాలామంది మనతో మాట్లాడడం, మనకు చెప్పడం మనం విని ఉంటాం. బ్రదర్ నేను పడిపోతున్నా, బ్రదర్ అన్నా కొన్ని కారణాల వల్ల నేను పడిపోతూ ఉన్నాను, అన్నా కొన్ని కారణాల వల్ల నేను పడిపోతూ ఉన్నాను. ఏం కారణం? దేవుడు నిన్ను పడిపోవడానికి పిలవలేదు. కనుక ఎందుకు ఇన్నిసార్లు పడిపోయి ఇన్నిసార్లు మనం లేస్తూ ఉన్నామంటే ఒక మాట, 1 యోహాను 5వ అధ్యాయం 4వ వచనం చదవండి త్వరగా. దేవుని మూలంగా పుట్టినవాడు లోకమును జయించును. చాలమ్మా. దేవుని మూలముగా పుట్టినవాడు లోకమును జయించును. ఎందుకు దేవుని మూలంగా పుట్టినవాడు లోకాన్ని జయిస్తాడంటే దేవుని బీజము వానిలో ఉంది గనుక వాడు లోకాన్ని జయించగలుగుతాడు. కనుక నువ్వు అనేకసార్లు పడిపోతా ఉన్నావంటే నువ్వు దేవుని మూలంగా జన్మించలేదు, అసలు నువ్వు దేవునికే పుట్టలేదు, దేవుని బీజం నీలో లేదు. అందుకే పడిపోతున్నావు, లేస్తా ఉన్నావు, పడిపోతున్నావు, లేస్తా ఉన్నావు, పడిపోతా ఉన్నావు, లేస్తా ఉన్నావు. నీ జీవితం అంతా ఇదే సరిపోతా ఉంది. దేవుని మూలంగా నువ్వు జన్మించే అనుభవంలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు. చివరిగా ఇది ఒక్కటి చూసుకొని మనం ముగించుకుందాం. ఒక మాట చూద్దాం రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం త్వరగా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. కనుక మనం దీనత్వం కలిగి ఉండాలా. ఎందులో దీనత్వం కలిగి ఉండాలా? ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండాలా. ఆత్మలో దీనత్వం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో బయట కూడా అలాంటి దీనత్వం మనం కలిగి ఉంటాం. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆ యొక్క సుంకరి, ఆ యొక్క పరిశీలన గురించి మనం చూస్తే సుంకరి ఏమంటా ఉన్నాడు? ఆకాశం వైపు కనులెత్తి చూచుటకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ. ఇది దేన్ని సూచిస్తుంది అంటే తగ్గింపును సూచిస్తుంది. కనుక ఈ యొక్క తగ్గింపు నీ జీవితంలో నా జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనము విధేయత కలిగి ఉంటాం. రెండోదిగా మనం చూస్తే, సమయం లేదు నేను త్వరగా వెళ్ళిపోతాను. రెండోదిగా మనం చూస్తే తప్పిపోయినటువంటి కుమారుడు, లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు అనుకుంటా ఉన్నాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను చెప్తా. ఏమని చెప్తా? నీ యొక్క కూలి వాళ్ళలో నన్ను కూడా ఒకనిగా నువ్వు పెట్టుకొని నేను అడుగుతానని తను అనుకున్నాడు. తండ్రి దగ్గరకు వచ్చినాడు, ఆ మాట చెప్పాలనుకున్నాడు, తండ్రి చెప్పనేలేదు. ఎంత ప్రేమ తండ్రికి! అంతా కూడా క్షమించేసినాడు, కుమారత్వాన్ని తిరిగి ఇచ్చినాడు. తప్పిపోయిన కుమారుడు ఎట్లా తండ్రి ఇంటికి వచ్చినాడు? తను తగ్గింపు కలిగినటువంటి వాడే పశ్చాత్తాప హృదయముతో తండ్రి ఇంటికి రాగలిగినాడు. కనుక నీ నా జీవితంలో ఇలాంటి విధేయత మనం కలిగి ఉండాలి. అంతేకాదు, 1 రాజుల గ్రంథంలో మనం చూస్తే సొలొమోను రాజుగా అభిషేకింపబడిన సందర్భంలో దేవునికి ప్రార్థన చేస్తా అంటాడు, ప్రభువా నేను బాలుడనే, నాకు జ్ఞానం లేదు, ఇంతమంది ప్రజలను ప్రభా నేను ఎట్లా పరిపాలించాలా? కనుక సొలొమోనుకు తెలుసు, తన యొక్క హద్దు తెలుసు, తన యొక్క కట్టుబాటు తెలుసు, తన యొక్క లిమిట్స్ తెలుసు. కనుక విశ్వాసులమైన మన జీవితంలో లిమిట్స్ దాటి మన జీవితం ఉందా? మన లిమిట్లో, మన పరిధిలో మనం ఉన్నామా? లేకపోతే సోదరుడా, దీనత్వం నీలో లేనట్లే. ఎవరైతే దీనులై ఉంటారో వారు పరలోక రాజ్యంలో ఉంటారు. కనుక మన ప్రభు త్వరగా రానై ఉన్నాడు. మన ప్రభు ఎక్కడి నుండి రాయని ఉన్నాడు అంటే 7 అంశాలు మనం చూస్తూ వచ్చినాం. అందులో ఒక అంశం, మన ప్రభు పరలోకంలో నుండి రాబోతూ ఉన్నాడు అని మనం చూస్తూ వచ్చినాము. ఈ ప్రభు పరలోకం నుండి వచ్చేటటువంటి ఈ సందర్భంలో మనం ఎలాగ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే 5 అంశాలు మనం చూస్తూ వచ్చినాం. మొట్టమొదటిగా మారు మనసు మనం పొందాలా, మన జీవితంలో మారు మనసు రావాలా. రెండోది, మార్పు నొంది బిడ్డల వంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలని మనం చూస్తూ వచ్చినాము. తర్వాత మూడోదిగా మనం చూస్తూ వచ్చినాము, మన వస్త్రాలు మనము ఉదుక్కోవాలా.
వస్త్రాలు మనం కోల్పోయినామేమో, వస్త్రాలు మలినమైపోయినామో వాటిని మనము ఊదుకొని పరిశుద్ధపరచుకోవాలా. 4వదిగా జయించేటటువంటి అనుభవం, విక్టోరియస్ లైఫ్. ఓవర్కమ్మర్స్ వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. మనం కూడా జయించే వారంగా మనం ఉండాలా. 5వదిగా చివరిగా మనం చూస్తూ వచ్చినాము, దీనత్వం మన జీవితంలో కలిగి ఉంటే మనము పరలోక రాజ్యంలో మనం ప్రవేశించగలం. అలాగూ క్రైస్తవ విశ్వాస జీవితంలో మనల్ని మనం పరీక్షించుకొని యోగ్యమైనటువంటి జీవితం జీవిస్తూ ప్రభుకి ఇష్టపూర్వకంగా ఈ లోక యాత్రలో పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు మనందరికీ దేవుడు సహాయము చేయునుగాక. దేవుడి కొన్ని మాటలు